అందరికీ నమస్కారం. ఈరోజైతే మా విలేజ్కి దగ్గరలో ఉండే ముఖ్యనద గుడికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదైతే కాకతీయులు అయితే 12వ శతాబ్దంలో అయితే ఆ గుడిని కట్టేయడం జరిగింది. ఇక్కడ ఇసూజు ఎస్కాప్ జెడ్ వెహికల్లో అయితే ఈరోజు మనం వెళ్తున్నాము. ఈరోజైతే మా ఊరికి దగ్గరలో ఉండే ముఖ్యనాథ స్వామి గుడికి అయితే రావడం జరిగింది. ఈ గుడికి అయితే 800 సంవత్సరాల చరిత్ర ఉండడం జరిగింది. కాకతీయులు 800 సంవత్సరాల క్రితము ఈ గుడిని ముప్పారం అనే విలేజ్లో చెరువు కట్టపొంట అయితే కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ చెరువు ఉంది, అద్భుతమైన చెరువు. మా ఫ్యామిలీతోని కలిసి చిన్నగా పిక్నిక్ లాగానైతే దేవుని దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇసూజు కంపెనీకి సంబంధించిన ఎస్కాప్ జెడ్ కార్లో అయితే రావడం జరిగింది. ఈ కార్ అయితే అద్భుతమైన ఫీచర్స్తోనైతే వస్తుంది. మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. 5 ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని, అలాగే మనము ఏదన్నా పిక్నిక్స్కి వెళ్ళాలనుకున్నా, లేదంటే మనకి ఏమైనా అగ్రికల్చర్ ఫార్మ్స్ ఉన్నా, లేదంటే ఫామ్ హౌస్ లాంటిది ఉన్నా, మనకు మల్టీపర్పస్గా అయితే ఈ కార్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తోనైతే రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ ప్లే కూడా మనం దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ కార్లో అయితే మన సీట్ అయితే నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు స్టీరింగ్లోనే వాల్యూమ్ కంట్రోల్స్, అలాగే కాల్ లిఫ్టింగ్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే ఈ కార్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్తోనైతే ఇస్తున్నారు. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 3 పర్సన్స్ ఈజీగా కూర్చునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. లెగ్ రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 6.5 హైట్ ఉండే పర్సన్ కూడా ఇందులో ఈజీగా కూర్చోవచ్చు. అలాగే మనం బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB పోర్టల్ అయితే ఇచ్చారు. 3 కూర్చుంటే 3కి సీట్ బెల్ట్స్తో అయితే రావడం జరుగుతుంది. థైస్ కింద సపోర్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఏమైనా కప్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అలాగే 4 పవర్ విండోస్తోనైతే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకు కూడా మనకి హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అద్భుతమైన సస్పెన్షన్తో వస్తుంది. ఇలాంటి ఆఫ్ రోడింగ్ ఉన్న ప్లేస్లలో కూడా ఈజీగా వెళ్తుంది ఈ కార్. వెహికల్ అయితే చాలా హైట్ అయితే ఉండడం జరిగింది. రోడ్ సైడ్ వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్టయితే అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మనం ఎలాంటి ప్లేసులలో, ఎలాంటి ఆఫ్ రోడింగ్ ప్లేసులలో కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఒకసారి మనం బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇసూజు అనేది బ్రాండింగ్ చూసుకోవచ్చు. ఇసూజు D-Max Z 2.5 TD ఇంజన్తోనైతే రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ పార్కింగ్ కెమెరా చూసుకోవచ్చు. 2 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఈజీగా మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెయిల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కార్ని అయితే మనమైతే మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. 700 kgs వేసుకొని 5 మెంబర్స్ కూర్చొని ఎక్కడికైనా వెళ్ళే విధంగా అయితే ఇసూజు కంపెనీ వాళ్ళు అయితే తయారు చేశారు. ఇదైతే వెహికల్ అయితే గత వారం రోజుల నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను. వెహికల్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉండే ఇసూజు షోరూమ్కు విజిట్ చేసి వెహికల్ గురించి తెలుసుకొని కూడా వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి.